తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నూట 16 మున్సిపాలిటీస్కి అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి టర్మ్ ముగిసిపోయినటువంటి వాటికి అలాగే కొత్తగా ఫార్మేషన్ అయినటువంటి వాటికి ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేయబడుతూ ఉన్నాయి. మీ ద్వారా ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ అక్షరాల 52,43,000 మందికి అపీల్ ఏం చేస్తున్నామంటే ఈ ఎలక్షన్స్లో తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయండి. ఈ నెల 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 52,43,000 మంది ఓటర్లున్నారని వారంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపటి నుండి నామినేషన్స్ మొదలవుతాయి. ఎలక్షన్ నోటీస్ ఆర్ఓలందరూ కూడా రేపు ఇష్యూ చేస్తారు. ఈ ఎలక్షన్ నోటీస్ను అనుసరించి నామినేషన్స్ యొక్క ప్రక్రియ 31వ తేదీ స్క్రూటినీ, దాని తర్వాత విత్డ్రావల్, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 3వ తేదీ అవుతుంది. తదుపరి వాళ్ళు ప్రచారానికి వెళ్తారు. ప్రచారానికి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎలక్షన్ షెడ్యూల్. ది ఎలక్షన్ నోటీస్ విల్ బి ఇష్యూడ్ టుమారో. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ జనరల్ 463, బీసీ మహిళలు 391, ఎస్సీ జనరల్ 254, ఎస్సీ మహిళలు 190, ఎస్టీ జనరల్ 147, ఎస్టీ మహిళలు 40, జనరల్ వార్డులు 647, జనరల్ మహిళలకు రిజర్వ్ వార్డులు 864గా ఉన్నాయి. ఫిబ్రవరి 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుందని రాణి కుముదిని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా 8,203 పోలింగ్ కేంద్రాలు, 136 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సిఎస్, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Elections will be held in one phase only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతూనే ఉన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పెద్ద మొత్తంలో సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ప్రస్తుత ఎన్నికల్లో రకరకాల వ్యూహాలను రచిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి కొన్ని జిల్లాల్లో ఏకంగా బహిరంగ సభలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే వేగంగా అభివృద్ధి జరుగుతుందని ప్రజలను కోరారు. ఇక బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలతో ప్రచారం చేయాలని చూస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను దీవించి పెద్ద ఎత్తున గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా కలిసి ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని భట్టి కోరారు. సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పాలనకు సంబంధించి, అర్బన్ ప్లానింగ్ సంబంధించి రకరకాలైనటువంటి ప్రణాళికలతో ఆ పట్టణాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాం. అలాగే పట్టణాల్లో ఆయా నగరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకం గురించి, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి, బలహీన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున ఆలోచన చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఉదాహరణకి గతంలో రేషన్ కార్డు కోసం పెద్ద ఎత్తున ఎదురు చూసి అలసిపోయినటువంటి ప్రజలందరికీ కూడా అర్హత కలిగినటువంటి పేదవాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందించడం జరిగింది. రేషన్ కార్డులతో పాటు ఉచిత సన్న బియ్యాన్ని కూడా ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్క కట్టి దాదాపు మార్కెట్లో 50 నుంచి 55 రూపాయల కిలో ఉంటే ఉన్న బియ్యాన్ని కూడా ఈరోజు ఉచితంగా దాదాపు 1,03,00,000 కుటుంబాలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే దాదాపు 1,03,00,000 కుటుంబాలకి వాళ్ళ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నాం. నల్లగొండ ప్రాంత అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లాలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ స్కూల్స్ పేరుతో దొంగలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. తాను విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్ను మూయించి వేస్తానని అన్నారు. చదువంటే ర్యాంకులు మాత్రమే కాదన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని చెప్పారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా డిజిటల్ విద్యను అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇదే స్కూల్లో చేర్పించాలని కోమటిరెడ్డి కోరారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళని కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకోవాలి. పేదవాళ్ళు వస్తారు ఇంటికి. ఇప్పుడు ఈ అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయించిన సార్ నారాయణకు, ఈ బ్రాంచ్కు, చైతన్యకు ఎంత అన్నారు రానండి 3 లక్షలు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఎట్లా ఇట్లా కోమటిరెడ్డి మనసు అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచి సార్ 2కి ఇస్తా అంటాం. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చుకున్నంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్య అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటున్నారు. నల్గొండ పట్టణం కలెక్టర్ గారు ఆఫీసర్ల సహకారంతో తప్పకుండా మీరు 3 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాలు చూడండి. కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో పాటు, ప్రతి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు పూర్తి తెలంగాణలో 12,000 కోట్లు ఒకటేసారి ఇవాళ ఫిబ్రవరి 7వ తారీఖు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద టెండర్లు పిలుచుకున్న నా డిపార్ట్మెంట్లో 12,000 కోట్లు ఆర్బీఐ గ్యారంటీతోని. కాంట్రాక్టర్లు భయపడితే మీకు ఆర్బీఐతో క్యాబినెట్లు మేడారంలో క్యాబినెట్లు అప్రూవ్ చేయించిన ముఖ్యమంత్రి గారు చెప్పగానే క్యాబినెట్లో పెట్టిండు. తెలంగాణ మినీ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం అయింది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం గద్దెక్కడానికి పెళ్లి కుమారుడిగా ముస్తాబై బయలుదేరారు. పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసేందుకు మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో సంప్రదాయ పద్ధతిలో ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎదురుకోళ్ల పండుగలో పాల్గొన్నారు. పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజును పెనుక వంశీయులు ప్రత్యేక ఏర్పాట్లతో కాలినడకన మేడారం తరలించారు. బయలుదేరే ముందు ఎదురుకోళ్ల ఉత్సవంలో మంత్రి సీతక్క ఆదివాసీలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. ముందు రోజు పూర్ణగండ్లలో ఇక్కడ ఉండేటువంటి మన పూజారులు వడ్డెలు అందరు కలిసి మరి పగిడిద్దరాజును
పెళ్లి కొడుకుగా తయారు చేసుకొని తీసుకుపోతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కదిలి సాయంత్రం మరి గోవిందరాపేట మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురం దగ్గర నైట్ హాల్ట్ బస చేస్తారు. మళ్ళా రేపు పొద్దున్నే మొదలై మరి అక్కడ పడిగాపురం కాడ జంపన్న వాగులో స్నానాలు చేసుకొని సాయంత్రం 5 గంటల వరకు ఊర్లో ఉన్నటువంటి చిన్న గుడి సమ్మక్క దగ్గరికి పగిడిద్దరాజు చేరుతారు. అక్కడికే రేపు పొద్దున్నే కొండాయి నుంచి గోవిందరాజు బయలుదేరుతాడు. అదేవిధంగా సార్లమ్మ కూడా కన్నెపల్లి నుంచి బయలుదేరి అందరూ కూడా మేడారం గ్రామంలో ఉన్నటువంటి చిన్న గుడిలో ఊరు గుడిలో మరి అన్నీ మన ఆదివాసీ సాంప్రదాయంగా మరి ఇచ్చే అటువంటి పూజలు కానీ మరి సాంప్రదాయాలు కానీ ఈ 3 గోత్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిసి అక్కడ చేసి సమ్మక్క గోత్రం వారితో కలిసి ఆడ వడ్డెలు ఆడ వంశస్థులు అందరు కలిసి ఈ 3 దేవతలను కలుపుకొని మరి రేపు 6-7 గంటల మధ్య ఆయా గద్దెల మీదకి ఈ 3 దేవుళ్ళు ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి బేస్తవారం నాడు సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి లక్షలాది మంది భక్తుల హర్షధ్వానాలతో సమ్మక్క కూడా 2 సంవత్సరాల తర్వాత జనంలోకి చిలకలగుట్ట నుంచి మరి గద్దె మీదకి ఎక్కడం జరుగుతుంది. అసలు ఈ తంతు మనకు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో రావడం అనేది మనందరికీ అదృష్టం. నిండు పున్నమి వెన్నెల 4 గద్దెల మీద పడుతున్న సందర్భంగా దేవుళ్ళు భక్తుల కోరికలు విని అక్కడ భక్తజనం కోరికలన్నీ కూడా మరి ఇచ్చిపోయేటువంటి మహాఘట్టం మహా సందర్భం రేపటి నుంచి మొదలవుతుంది. కాబట్టి భక్త కోటి జనాలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. సింగరేణి వివాదంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కిపోతున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ బృందం కలిసి సింగరేణిలో జరిగిన కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసింది. కేటీఆర్ సారథ్యంలో గవర్నర్ దగ్గరకు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కీలక నేతలు సింగరేణి కుంభకోణంపై ఫిర్యాదు చేశారు. కుంభకోణంపై నివేదిక రూపంలో వివరాలను అందించామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలను ఆధారాలతో సహా బయటపెట్టామని, అందుకే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. తెలంగాణలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని కోల్ మైనింగ్ నాయకుడు అంటూ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు అర్థం చేసుకుంటే ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు. ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో, లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు. కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుందో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి. మీరు 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఒక్క స్కామ్కి సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు. తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు. వారి మీద విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా కార్మిక లోకం మొత్తాన్ని కదిలించి సింగరేణి కోల్ బెల్ట్లో మా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మా గౌరవాధ్యక్షులు మా కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతంలో జరుగుతున్న ప్రతి కుంభకోణం విషయంలో కార్మిక లోకం మొత్తాన్ని కూడా చైతన్యపరుస్తాం. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, పత్రికా మిత్రులు కూడా సహకరిస్తున్నందుకు, ఈ కుంభకోణాలను బయటికి తీసుకొస్తున్నందుకు పత్రికలకు కూడా టీవీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాకపోవడంతో 40 మంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు రిటైర్డ్ ఉద్యోగులు బుద్ధి చెప్పాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఆ రోజు చెప్పారు ఉద్యమం సమయంలో మీ అందరికీ హెల్త్ కార్డు ఇస్తామని చెప్పి హనుమంతన కూడా ఆ రోజు మేము తిరిగాం. ఎన్నోసార్లు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల సమ్మె డిమాండ్ల కోసం సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మేము డిమాండ్ చేసినట్టు మేము ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్కు ఆప్షన్ ఉన్నప్పుడు కూడా ఇంకా పాతది ఎందుకు కొనసాగిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారిని అడిగితే మారుస్తాం అన్నారు. కానీ వారు మారిపోయింది ప్రభుత్వము. ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే మారిపోతుంది కూడా పూర్తి నమ్మకం ఉంది మిత్రులారా. ఒక్కసారి మనం ఆలోచిస్తాం. ఏ ప్రభుత్వం అయితే తప్పుడు వాగ్దానాలతో అధికారంలో వచ్చిందో, ఏ ప్రభుత్వం అయితే 40 మంది కుటుంబాల ఒక రోజున వాళ్ళు వినలేకపోతున్నారో, ఏ 40 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఆత్మహత్యకు ఈరోజు వారు పాల్గొన్నారో దానికి కారకులు ఎవరే అంటే ఈ ప్రభుత్వమే. వాళ్ళు హత్య చేసిందే ఈ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఒక ప్రభుత్వాన్ని ఇక కొనసాగించాల్సిన అవసరం లేదు. దానికి రేపు రాబోయేటటువంటి ఒక ఎన్నికల్లో ఏదైనా సరే మన ఒక ప్రొటెస్ట్గా మనం చూపెట్టి రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ డబ్బులు, ఇతర బకాయిలు కూడా విడుదల చేయాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర చేపట్టిన బీజేపీ ధర్నాలో పాల్గొన్న లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఉద్యోగుల గొంతు నొక్కేస్తూ వారి కష్టార్జితం దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం ఉద్యోగులకు 6 నెలలకోసారి మోడీ పీఆర్సీ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని అన్నారు. నేను కట్టలేకపోతున్నాను, నేను ఢిల్లీకి వెళ్ళి అప్పుల కోసం తిరుగుతూ ఉంటే చెప్పులెత్తుకపోయే దొంగలను చూస్తున్నారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవాళ బుక్కాయిస్తా ఉన్నారు? ఎందుకు ఈ రకంగా దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు? నేను కబడ్దారి వాళ్ళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. వెంటనే ప్రభుత్వం స్పందించి సకాలంలో బెనిఫిట్లన్నీ కూడా చెల్లించకపోతే రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకుని వస్తుందని చెప్పి కూడా దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇవాళ నాంది పలుకుతామని చెప్పి ఇవాళ తపస్ లాంటి ఏదైతే ఉపాధ్యాయ సంఘం ఉందో వారికి చేయుతనిచ్చి ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కాపాడడానికి మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా మొత్తం బీజేపీ కూడా అండగా ఉంటుందని చెప్పి, కాబట్టి ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఒక్కరోజు సమ్మెతో పిలిపించినట్లయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొత్తం ప్రభుత్వం దిగి వస్తుంది, కదిలి వస్తుందని చెప్పి, కాబట్టి ఉపాధ్యాయులు ఆలోచన చేయండి, ఉద్యోగులు ఆలోచన చేయండి, ఆ రకంగా పెన్ డౌన్ చేయండి. వెంటనే ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించండి. లేనట్లయితే ఈ ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో, ఆవేశంతో, ఆక్రోశంతో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఉపశమనం కల్పించడానికి ఈ రోజు నాందిగా ఇది శ్రీకారం చుట్టాం. సమీప ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సంతోష్ రావును సిట్ బృందం విచారించింది. రిటైర్డ్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం వెనుక ఎవరి నిర్ణయం, ఎవరి ఆదేశం ఉందని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ గురైన నంబర్లపై సంతోష్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తోంది సిట్. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు అని ఆరోపించారు. సంతోష్ రావు ఓ దుర్మార్గుడు, దెయ్యం కారణంగానే ఎంతోమంది కార్యకర్తలు, నేతలు బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారని అన్నారు. గద్దర్ లాంటి ఉద్యమకారులను సైతం గేటు బయట నిలబెట్టిన ఘనత ఈటెల రాజేందర్ పార్టీ వీడిపోవడానికి సంతోష్ రావే కారణమని అన్నారు. ఫామ్ హౌస్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అందించడమే కాకుండా కేసీఆర్ ఏం తిన్నా, ఏం చేసినా సగం ఇడ్లీ తిన్నాడా, మొత్తం ఇడ్లీ తిన్నాడా అన్న విషయాలతో సహా సమాచారం చేరవేస్తున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంతోష్ రావును విచారణకు పిలవడం బాగానే ఉంది, కానీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది అనుమానంగా ఉందని అన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మద్దతిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే
పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు ఎవరూ గద్వాలని అభివృద్ధి చేయలేదని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 3,000 మంది పేదలకు తాను ఇళ్ల పట్టాలిస్తే వాటిని లాక్కున్న ఘనత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఎన్నికలకు గత కొన్ని రోజులుగా కూడా ఎన్నికలు వస్తున్నాయనే ప్రిపరేషన్లో అన్ని మున్సిపాలిటీల పెద్ద ఎత్తున మరి పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సో ముఖ్యంగా నేను గద్వాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, ఈ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో గద్వాల ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినటువంటి కౌన్సిలర్లందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని 2 చేతులైతే నమస్కారం చేసి విన్నపం చేస్తా ఉన్నా. ఈ యొక్క గద్వాల బాగు కోరి ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కావచ్చు, ఈడ ఉన్న వాళ్ళు ఇటు అటు పార్టీలు మారిన వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, గద్వాల్లో పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. పట్టణ ప్రజలు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులే లేదు. రాజకీయ నాయకులు గెలుపొందినటువంటి వాళ్ళు ఈ పట్టణ అభివృద్ధి గురించి కానీ, గతంలో ఉన్న అప్పుడు వేరే అప్పుడు పార్టీలు అక్కడ పార్టీ మారి, ఇక్కడ పార్టీ మారి, ఇంకో పార్టీ మారి, రకరకాలుగా ఈడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ఉందని నమ్మే మహానాయకుడు ప్రధాని మోడీ అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల్లో ప్రపంచంతో మన దేశం పోటీ పడుతోందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా ఇవాళ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం. తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాయిరి పార్లమెంట్ లో అనేక సంవత్సరాలుగా 30 ఏళ్లుగా 25 ఏళ్లుగా శిలపలకాలు వేయబడి ఆర్ఓబీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసేటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో దాదాపు 22 బ్రిడ్జిలు, అవి ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర, అదేవిధంగా ఈరోజు వాజ్పేయి నగర్ దగ్గర, షఫీల్గూడ దగ్గర మూడింటిని 80 కోట్ల రూపాయలతో ఈ 2 బ్రిడ్జిలకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్న నల్లగొండ జిల్లా దేవరకొండలో దివ్యాంగులకు సహాయ ఉపకరణముల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు మోటార్ వెహికల్స్, టైర్ సైకిల్స్, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ హామీ ఇచ్చారు.
అదేవిధంగా రైతు భరోసా కింద రైతులను ఆదుకునే విషయంలో కానీ మన ప్రభుత్వం అన్ని విధాల సంక్షేమ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి రాబోయే 3 సంవత్సరాల లోపల ఆర్థికంగా ఇంత ఒత్తిడి ఉన్నా మన మీద, ఎంత ఇబ్బంది ఉన్నా ఇంకా రాబోయే 2-3 సంవత్సరాలు ఆ 2 గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనం ముందుకెళ్తున్న సందర్భంలో మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు సమానమైనటువంటి న్యాయం చేసే విధంగా రాబోయే రోజుల్లో సింగిల్ విండో సొసైటీస్ అన్ని కూడా నామినేషన్ ద్వారా ప్రభుత్వం నియామకం జరుగుతుంది. ఎవరైతే టికెట్ల ఆశించిన మిత్రులు కానీ ఇంకా ఇప్పుడు ఏదైతే మొన్న 2 సంవత్సరాల వరకు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన వాళ్ళ టర్మ్ కూడా 3-4 నెలలు అయిపోతుంది. మరి దాంట్లో డైరెక్టర్లుగా ఎవరైతే ఒక వార్డులో 3-2 ఉన్నారు, ఖచ్చితమైన ఇద్దరు పాలనాయకు గారు కానీ పార్టీ గారు బలమైన నాయకులు మా ఇద్దరు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పెనుకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. దక్షిణ బస్తర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని బార్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోలు అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. గుఫా అటవీ ప్రాంతంలో బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ ఐఈడీలను అమర్చినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో సీఆర్పీఎఫ్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలంలో 5 కిలోల డిటోనేటర్, ప్రెషర్ కుక్కర్, ఐఈడీతో పాటు 15 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. అప్రమత్తమైన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 4వ ముఖ్యమంత్రి అయినా సామాన్య కార్యకర్తలానే సీఎం చంద్రబాబు పార్టీ శిక్షణ తరగతుల్లో కూర్చొని పాఠాలు విన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన పార్లమెంట్ కమిటీ వర్క్షాప్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. వర్క్షాప్ జరుగుతున్న గదుల్లోకి వెళ్లిన అధినేత నేతల మధ్య కూర్చొని శిక్షణ తరగతులను పరిశీలించారు. నూతనంగా ఎంపికైన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. నాయకులు చెప్పేది శ్రద్ధగా విని వర్క్షాప్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉన్న మంత్రి నారా లోకేష్ ప్రతి గదిలోకి వెళ్లి వర్క్షాప్లోని అన్ని బృందాల సభ్యులతో ముచ్చటించారు. 25 పార్లమెంట్ కమిటీల నుంచి 1050 మంది కమిటీ సభ్యులు వర్క్షాప్నకు హాజరయ్యారు. 4.5 దశాబ్దాల పార్టీ ప్రయాణం, పార్టీ భావజాలం, క్యాడర్ మేనేజ్మెంట్, కార్యకర్తలు ప్రాధాన్యం వంటి అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విజన్ ప్రణాళికలు, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై జరిగిన వర్క్షాప్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం బరితెగించి భూదోపిడీకి పాల్పడుతోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. 5,000 కోట్ల విలువ చేసే భూములు ఎలా సొంతం చేసుకుంటారని ప్రశ్నించారు. గీతం భూముల విషయంపై ప్రజా ఉద్యమం చేపట్టామని హెచ్చరించారు. గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకు అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూదోపిడీ, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. చెప్పే వచ్చే శ్రీరంగ నిధులు. విశాఖలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో పునఃప్రారంభమైంది. సుమారు 16,90,00,000 వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేడియాన్ని విశాఖ ఎంపీ భరత్ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు, ట్రోఫీల నిర్వహణకు అనువైన వేదికగా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. ఆధునీకరణ పనులు చేపట్టి గతంతో పోలిస్తే మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. క్రీడాకారులపై భారం పడకుండా స్టేడియం నిర్వహణ చూసుకుంటామని ఎంపీ భరత్ తెలిపారు. జీవీఎంసీ స్వర్ణభారతి స్టేడియము 16 కోట్లతో రెనోవేషన్ చేయడము అండ్ అప్గ్రేడేషన్ కూడా మల్టిపుల్ ఏరియాస్ని చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి మేము ఇప్పుడే బ్యాడ్మింటన్ కోర్ట్స్లో ప్రాక్టీస్ ర్యాలీ కూడా ఆడాము. అంటే పబ్లిక్ యూటిలిటీ కోసము సెంట్రల్ లొకేషను, ఇంత మంచి ఫెసిలిటీ చాలా డెవలప్డ్ కండిషన్కి వెళ్ళిపోవడం బాధ. హైదరాబాద్లో అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026 జరగనుంది. రేపటి నుంచి 31 వరకు వేడుకలు జరగనున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విన్యాసాలను వీక్షించేందుకు మొదటి 2 రోజులు వ్యాపార వాణిజ్యవేత్తలకు, తర్వాత 2 రోజులు సామాన్యులకు అనుమతి ఇస్తారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్స్, మార్క్ జెఫ్రీ ఏరోబాటిక్స్ బృందాలు 4 రోజుల పాటు ఒళ్లు గగురు పొడిచే వైమానిక విన్యాసాలు చేయనున్నాయి.
అగస్టా వెస్ట్‌ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్బస్ హెలికాప్టర్స్ ప్రదర్శనకు రానున్నాయి. యాసిడ్ దాడుల కేసుల్లో నిందితుల ఆస్తులను వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జీవితాంతం చికిత్స, పునరావాసం కోసం ప్రస్తుతం బాధితులకు అందజేస్తున్న పరిహారం సరిపోదని పేర్కొంది. ఈ విషయంలో మెరుగైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ దారుణమైన నేరాలను నివారించేందుకు అసాధారణమైన శిక్షలు అవసరమని, ఈ దిశగా చట్టంలో మార్పులు చేయాలని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రభుత్వానికి సూచన చేశారు. యాసిడ్ దాడుల కేసులు, కోర్టుల్లో వాటి ప్రస్తుత స్థితి, బాధితుల కోసం చేపట్టిన పునరావాస కార్యక్రమాల వంటి వివరాలను అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితులతో బలవంతంగా యాసిడ్ తాగించిన కేసుల వివరాలను కూడా అందించాలని చెప్పింది. బాధితుల విద్యార్హత, ఉద్యోగం, వైవాహిక స్థితి, వైద్య చికిత్స, దానికయ్యే ఖర్చుల వివరాలను కూడా సమర్పించాలని తెలిపింది. 4 వారాల్లోగా వివరాలను అందజేయాలని ఆదేశించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.